హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చేసుకోబోతున్నాం బా. ఎగ్ పులుసు, కోడిగుడ్లు పులుసు. ఎగ్ కర్రీ అనుకోవచ్చు మీరు, కాకుంటే మేమైతే కోడిగుడ్లు పులుసు అంటాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సింపులే. కోడిగుడ్లు మీకు ఎన్ని కావాలని తీసుకున్నాం, ఒక 6-7 గుడ్లు తీసుకున్నాం. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 10-15 వెల్లుల్లిపాయలు, మీడియం సైజు టమాటా, ఒక 2 స్పూన్ల మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె కామనే. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని పొట్టు తీసుకుందాం. తొక్క నిదానంగా పెంచుకొని ఇప్పుడు ఎగ్ పులుసుకి మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కూడా చాలా సింపులే. ముందు మిక్సీ జార్లోకి కట్ చేసిన అరగడ్డ ముక్కలు, వెల్లుల్లిపాయలు, టమాటా ముక్కలు, ఈ 3 వేసి ఒక 4 రౌండ్లు తిప్పుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనకి పేస్ట్ మెత్తగా మెదిగింది కదా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి మళ్ళీ దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసి ఒక పాత్రలో వేసుకుందాం. పేస్ట్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పులుసు కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఇందులోకి కావాల్సిన నీళ్లు, అంటే మనకు పులుసు ఎంత కావాలనో ఇంచుమించుగా అంత నీళ్లు పోసుకోవాలి. చాలా సింపుల్ ఉంటుందా. ఇంచుమించు సరిపోతుంది మనకి నీళ్లు మనం వేసుండే మసాలాకి. ఇప్పుడు ఈ మిక్స్ని బాగా కలుపుకుందాం. పేస్ట్ ఉప్పు బాగా కరిగేట్టు కలుపుకునేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పులుసు కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కుతా ఉంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. సరిపోతుందిలే. కొద్దిగా నూనె వేడెక్కని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. చెట్టపట్టా చెట్ట అనాల. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. లైట్గా వేగింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకోండి. ఈ పులుసును పోసుకుందాం. ఈ పులుసు ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళన్నీ చిక్కబడతాయి. అప్పుడు మనం ఉడకబెట్టుకుని కోడిగుడ్డు దీంట్లో వేస్తే ఇంచుమించుగా మనకు పులుసు రెడీ అయిపోయినట్టే. మనం పులుసు పొయ్యి మీద పెట్టి ఇంచుమించు 10 నిమిషాలు అయిపోయింది కొద్దిగా చిక్కగా అయింది కదా. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. నాకేమో కారం కొద్దిగా తక్కువ కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే చెక్ చేసుకుని ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఒక 4-5 వెల్లుల్లిపాయలు దంచుకొని ఈ విధంగా వేసుకున్నాం. దాంతోపాటుగా కొద్దిగా కొత్తిమీర అంతేబా. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్గా ఫైనల్గా అంతా మిక్స్ చేసుకుంటే గమాన్ వస్తుంది చిక్కబడింది పులుసు. మంచి ఫ్లేవర్ వస్తుంది. సింపుల్ అయినా కూడా చాలా ఈజీ అయినా కూడా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ స్టైల్ ఒకసారి చేసుకొని చూడండి. మీరు కూడా ఈ సింపుల్ ఎక్కడైనా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆ గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోద్దండి.